అందరికీ నమస్కారం. ఈనాటి సీసీటీవీ కెమెరా ఓపెనింగ్ కి చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి, ఆర్టీఓ గారికి, ఏఎస్పీ దేవరకొండ గారికి, ఉన్న అధికారులందరికీ, ఉన్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. అయితే ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే డెవలప్మెంట్ కి వచ్చిన ఫండ్స్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డిపార్ట్మెంట్, అది కూడా మిగతా రెవెన్యూ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటితో పాటు మాది కూడా ఒక డిపార్ట్మెంట్ చెప్పేసి మాకు కూడా ఫండ్స్ అలొకేట్ చేసి ఈ కెమెరాస్ అనేది పెట్టడం ఇస్ వెరీ గ్రేట్. ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ కెమెరాస్. అయితే కెమెరాలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాకా అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం రెండు విధాలుగా కెమెరాస్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. ఒకటి కమ్యూనిటీ కెమెరాస్, ఇంకొకటి నేను సైతం కెమెరా. కమ్యూనిటీ కెమెరాస్ అంటే ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారు పండించి మన దగ్గర ఇప్పుడు 100 కెమెరాలు పెట్టడం జరిగింది. నేను సైతం కెమెరాస్ అంటే మీరు మీ షాప్స్ దగ్గర, మీ ఇంటి దగ్గర, కొంతవరకు రోడ్ల మీద కెమెరాస్ వచ్చే విధంగా, లేకపోతే కాలనీలో వచ్చే విధంగా మీ అంతటా మీరే స్వచ్ఛందంగా మీరే పెట్టుకొని ఆ రికార్డింగ్ కూడా మీ దగ్గరే ఉంచుకొని ఆ స్టోరేజ్ కూడా మీ దగ్గరే పెట్టుకుంటే వాటిని నేను సైతం కెమెరాస్ అని అంటాం. మనం ఏమవుతుంది, అప్పుడప్పుడు దొంగలు అందరూ కూడా మెయిన్ రోడ్లో కాకుండా గల్లీలలో ఇవన్నీ కూడా తిరుగుతారు. మీరు మీ సెక్యూరిటీ కోసం పెట్టుకున్న కెమెరాస్ తో ఫీడ్ ద్వారా కూడా మనము ఈ దొంగల్ని పట్టుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇలాగ ఆర్డీఓ గారు చెప్పినారు. మొన్న మేము మిర్యాలగూడలో 100 కెమెరాలు ఓపెన్ చేసిన 2-3 రోజుల్లోనే ఒక పెద్ద దొంగతనం అయింది. మళ్ళీ ఒక వారం రోజుల్లోనే ఆ కెమెరాస్ ద్వారా పట్టుకోవడం జరిగింది. దేవరకొండలో కూడా గత సంవత్సరంలో చాలా వరకు మా అఫెన్సెస్ అయినాయి. ఈ సంవత్సరం అయినవన్నీ కూడా ఆల్మోస్ట్ 80 to 90% అన్ని కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కెమెరాస్ వల్ల మనకి ఇంకా ఫాస్ట్ గా డిటెక్షన్ అనేది, ఇంకా రికవరీ అనేది జరుగుతుంది. దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్ పర్సనల్. అక్కడ ఒక కెమెరా ఉన్నది అంటే దొంగలు, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంటారు, దొంగలు ఫస్ట్ కెమెరా వేసి పారిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇన్ని కెమెరాస్ వచ్చినాయి కాబట్టి అన్ని లొకేషన్స్ లో ఎక్కడ కూడా దొంగతనం కాకుండా ఉండే విధంగా ప్లాన్ వేయడం జరిగింది. ఇదంతా కూడా మన సిఐ గారు, ఏఎస్పీ గారు మంచిగా ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వేదిక ద్వారా నేను ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు కూడా అదే డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సబ్ డివిజన్ లో కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా మనము కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. 2-3 పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్ తప్పకుండా కట్టే విధంగా ప్లాన్ వేస్తాం. మేము అడగకన్నా ముందే ఎమ్మెల్యే గారే మమ్మల్ని అడుగుతున్నారు, ఈ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఎమ్మెల్యే గారు తరఫు నుంచి ఆల్సో వీ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఒకసారి పైనుంచి మాట్లాడి కొన్ని అవసరం ఉన్న పోలీస్ స్టేషన్స్ లో కూడా కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ